వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సైకో వీరంగం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ను అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్. పేదింటి కుటుంబాలను ఆదుకునేందుకే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయరామారావు. సిరిసిల్లాలో ఉల్లాసంగా ఉత్సాహంగా పోలీస్ క్రికెట్ మ్యాచ్. క్రీడలతో పని ఒత్తిడి మటుమాయమన్న ఎస్పీ అఖిల్ మహాజన్. కోరుట్ల సాయిరామ దేవాలయంలో వైభవంగా అనగాష్టమి వ్రతం. భక్తి శ్రద్ధలతో గురు చరిత్ర పారాయణ మహాయజ్ఞం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. కరీంనగర్ జిల్లాలోని సైకో వీరంగం సృష్టించారు. దేహశుద్ధి చేసి స్థానికులు పోలీసులకు అప్పగించారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో సైకో ఒంటిపై బట్టలు లేవు, మహిళలు కనిపిస్తే చాలు విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. అసభ్యకర ప్రవర్తనతో హంగామా సృష్టించాడు. విసిగిపోయిన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విచారకరమైన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగింది. ఎక్కడి నుంచి వచ్చాడో అతనికి ఏమైందో తెలియదు కానీ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఓ వ్యక్తి సైకోలా ప్రవర్తించాడు. ఒంటిపై దుస్తులు లేకుండా వీరంగం సృష్టించాడు. మహిళలు అమ్మాయిలు కనిపిస్తే చాలు విచక్షణ కోల్పోయి దాడి చేసేందుకు యత్నించాడు. నిత్యం రద్దీగా ఉండే జమ్మికుంట బస్టాండ్ ప్రాంతంలో దాదాపు 2 గంటల పాటు హంగామా చేశాడు. సైకోలా ప్రవర్తించిన అతడి చేష్టలు చూడలేక స్థానికులు మహిళలు తమ ప్రతాపం చూపారు. ఒంటిపై దుస్తులు లేకుండా సైకోలో ప్రవర్తించిన వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అతని గురించి ఆరా తీసి చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రజలను భయాందోళనకు గురి చేసిన వ్యక్తి మంచిర్యాలకు చెందిన మతిస్థిమితం సరిగా లేని వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను రాష్ట్రంలో ఎక్కడ తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. హుజురాబాద్ మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి ఎవరు ప్రశ్నిస్తే వారిని అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. అల్లు అర్జున్ ఏం చేశాడని అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. అల్లు అర్జున్ వచ్చినప్పుడు పోలీస్ భద్రత కల్పించే బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కాదు, సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకే కక్ష కట్టి అరెస్ట్ చేయాలని ఆరోపించారు. హైడ్రా పేరుతో హుజురాబాద్లో ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమంటే అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతుంటే నాపై 30 కేసులు పెట్టారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే నా మీద కేసు పెట్టారని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిలదీస్తూనే ఉంటామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండ్రో దానికంటే పెద్ద ఉద్యమాలు జరుగుతాయని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా కేటీఆర్ గారు ఏం తప్పు చేసిర్రు? కేటీఆర్ గారు ఫార్ములా ఈకి ఇలా ప్రపంచం మొత్తం కూడా ప్రపంచంలోనే ఫార్ములా ఈ రావాలని పోటీ పడుతూ ఉన్న సందర్భంలో ఇలా కేటీఆర్ గారు దాన్ని హైదరాబాద్కి తీసుకొని వస్తే ఫస్ట్ ఇయర్ ఏమో 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. రెండో సంవత్సరం 12,500 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ కేటీఆర్ గారి ఆలోచన ఏముండే? ఇలా అసలు ఫార్ములా ఈని తీసుకువచ్చి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఫార్ములా ఈ హైదరాబాద్ ఇంత అద్భుతంగా చేస్తున్నామని చూపించి ఇలా టెస్లా కంపెనీని, టెస్లా అంటే ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ కార్స్ని తయారు చేసే వరల్డ్స్ బెస్ట్ కార్స్ అవి, ఆ కంపెనీని 50,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్కి తీసుకురావాలి అనేది ఒక గొప్ప ఆలోచనతోని ఫార్ములా ఈని హైదరాబాద్కి తెచ్చిండ్రు. అట్లాంటి ఫార్ములా ఈని తీసుకొస్తే నీకు సిగ్గు లేకుండా ఇలా నువ్వు రద్దు చేసినందుకు నీ మీద కేసు పెట్టాలి, నిండు జైళ్ళకు నువ్వు కాలే తప్పితే కేటీఆర్ గారిని కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు పంపిణీ చేశారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పలు గ్రామాలకు చెందిన 15 మంది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 15,0740 రూపాయల విలువ గల చెక్కులను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పంపిణీ చేశారు. వివాహం జరిపిన ఆ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తూ రైతు రుణమాఫీ 500 బోనస్తో పాటు సంక్రాంతికి రైతు భరోసా అందిస్తున్నామన్నారు. క్రీడలలో పాల్గొనడం ద్వారా స్నేహభావం పెంపొందుతుందని, పని ఒత్తిడి నుండి కోలుకోవడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్లలో జిల్లా పోలీసు అధికారుల మధ్య క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఇరు జట్లకు జిల్లా ఎస్పీ సిరిసిల్ల డీఎస్పీ నాయకత్వం వహించగా మొదటగా బ్యాటింగ్ చేసిన సిరిసిల్ల డీఎస్పీ టీం 15 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్స్ను కోల్పోయి 102 పరుగులు చేయడంతో సిరిసిల్ల డీఎస్పీ టీం విజయం సాధించింది. క్రికెట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ లభించడం జరిగింది. బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ అవార్డు వేములవాడ ట్రాఫిక్ ఎస్ఏ రాజుకి లభించడం జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని, నిత్యం బిజీగా ఉండే పోలీసులు ఆహ్లాదం కోసం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆట విడుపుతో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని, ఫిట్నెస్ పైన ఒక కాన్ఫిడెన్స్ వస్తుందని అభిప్రాయపడ్డారు. కోరుట్ల సాయిరామ దేవాలయంలో 21 మంది దంపతులచే అనగాష్టమి వ్రతం వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 2వ షిరిడిగా పేరుగాంచిన శ్రీ సాయిరామ దేవాలయంలో దత్త జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని డిసెంబర్ 8, 2024 ఆదివారం మొదలుకొని డిసెంబర్ 15, 2024 ఆదివారం వరకు సామూహిక గురుచరిత్ర పారాయణ మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7వ రోజు ఉదయం 9 గంటలకు నిత్య మండపారాధన, దత్తాత్రేయ స్వామివారికి, సాయినాథుని ఉత్సవమూర్తులకు ప్రత్యేక ఫల పంచామృత అభిషేకాలు, 21 మంది దంపతులచే అనగాష్టమి వ్రతం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు నారంబట్ల రమేష్ శర్మ, అర్చకులు శివపురం వినయ్ శర్మ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పారాయణం చేయ భక్తులు, పట్టణపుర ప్రముఖులు, దేవాలయ అర్చక ఉద్యోగులు పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వహణాధికారి కె కాంతారెడ్డి తెలిపారు. కరీంనగర్లో మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో నూతన మెనూను నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆవిష్కరించారు. సంక్షేమ హాస్టల్లో పెరిగిన డైట్ మెనూ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. పండగ వాతావరణంలో సంక్షేమ హాస్టళ్లలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. కరీంనగర్లో మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల గురుకుల పాఠశాలలో నూతన మెనూను నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆవిష్కరించారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు గత 8 సంవత్సరాలుగా డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచక గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక మంచి పౌష్టికాహారంతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందని తెలిపారు. హాస్టల్లో శుభ్రతను పాటించాలని, కామన్ మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల తల్లిదండ్రులు గురుకులంలో అందుతున్నటువంటి ఆహార పంపిణీ చూసి స్వయంగా వాళ్ళు ఆహారాన్ని తిని సంతోషాన్ని వ్యక్తం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తూ ప్రపంచ పటంలో దేశాన్ని అగ్రభాగాన్ని నిలిపేందుకు ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం కాస్మెటిక్ ఛార్జీలను పెంచి విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించి అనేక రకాల వసతులను కల్పిస్తున్నటువంటి సందర్భంలో టీచర్లను సైతం భర్తీ చేసినటువంటి క్రమంలో విద్యార్థులు మంచిగా చదువుకొని 100కు 100% మార్కులు తీసుకురావాలని, తాము చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెండి శ్రీలత, చంద్రశేఖర్, స్పెషల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. గత 8 సంవత్సరాల నుంచి హాస్టల్ పిల్లలు కావచ్చు, థర్డ్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు హాస్టల్ పిల్లలందరికీ కూడా 8 సంవత్సరాలుగా డైట్ ఛార్జ్ కానీ కాస్మెటిక్ ఛార్జ్ కానీ పెంచే పరిస్థితి గతంలో లేని పరిస్థితి ఉండేది. 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాళ్ళకు పౌష్టికాహారం అందించాలి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులే కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలలో కొత్త డైట్ మెనూ ఛార్జ్ ప్రిన్సిపల్ సరితతో కలిసి ఖమ్మం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ విక్రమ్ సింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కళాశాల స్కూల్ పరిసరాలను, లైబ్రరీని పరిశీలించారు. స్కూల్లో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈరోజు డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు సరైన భోజనం ఉంటే విద్యార్థులు వారి యొక్క ఆరోగ్యానికి బాగా ఉంటుందని, అందువలన విద్యార్థులకు గురుకుల పాఠశాలలో నాణ్యమైన భోజనాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సరిత, నరసింహారెడ్డి, ఎంఆర్ఓ విజయకుమార్, ఎంపీడీ విజయకుమార్ తదితరులు ఉన్నారు. చాలా పేరెంట్స్ అండ్ మన స్టూడెంట్స్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ డైట్ చార్జెస్ ఎలా పెరిగింది, ఎంత పెరిగింది, ప్లస్ మనకి కాస్మెటిక్ చార్జెస్ కూడా పెరిగింది. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ప్లస్ మన స్టూడెంట్స్ ఎలా హెల్తీగా ఉండాలి, దానికోసం అంతా టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అంతా కొత్త ప్రొసీజర్ సిస్టమ్స్ మన కేంద్ర ప్రభుత్వం తర్వాత రాజ్య ప్రభుత్వం కూడా పెట్టున్నారు. అందరికీ ఉచిత విద్యా వైద్యం అందించడమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మానకొండూరులో ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యార్థి వసతి గృహాల్లో కామన్ డైట్ మెనూ అమలు చేయడంలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో కొత్త మెనూ కార్యక్రమాన్ని కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కామన్ డైట్ మెనూ ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ధనిక కుల మతభేదం లేకుండా అందరికీ ఒకే రకమైన విద్యను అందించడం కోసం 1972లో పివి నరసింహారావు గురుకులాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఇదే విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 16 సంవత్సరాల తర్వాత కాస్మెటిక్ ఛార్జీలను 200%, డైట్ ఛార్జీలు 40% మేర పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో వేరువేరు రకాలుగా మెనూ ఉండడం వల్ల ఇబ్బందులు కలిగేవని అన్నారు. విద్యార్థులంతా సమానమేనని, అందరికీ ఒకే రకమైన మెనూ అమలు చేయడం హర్షణీయమని తెలిపారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలతో కూడిన నూతన డైట్ మెనూ విద్యార్థుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు. మెనూ అమలుపై ప్రభుత్వం వెలువరించిన హ్యాండ్బుక్లోని సూచనలు పాటించాలని వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. కిరాణా షాపు యజమానులు సరైన ప్రమాణాలు పాటించకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా తూనికల అధికారి విశ్వేశ్వర్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండా చౌరస్తా వద్ద పలు కిరాణా షాపులో తునికల జిల్లా అధికారి ఆయన బృందంతో కలిసి పలు షాపులను తనిఖీ చేశారు. షాపులలో సరైన ప్రమాణాలు లేకుండా నడుపుతున్న షాపులకు 25,000 రూపాయల జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రతిరోజు ఎక్కడో ఒక చోట తనిఖీలు నిర్వహిస్తామని, అలాగే వ్యాపార వాణిజ్య యజమానులు సరైన ప్రమాణాలు తప్పకుండా పాటించాలని, లేనిచో చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి పెద్దపల్లి ఈరోజు ఆకస్మికంగా కొన్ని కిరాణా షాపులను తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎడిబుల్ ఆయిల్ మీద ప్యాకెట్ల మీద తనిఖీలు చేశాము. ఎడిబుల్ ఆయిల్ ప్యాకెట్ల పైన కొన్ని కంపెనీలు ఏమో దానిలో ఉన్న వాల్యూమ్ అనేది లీటర్స్లో ఉండాలి, లీటర్స్లో కానీ మిల్లీ లీటర్స్లో కానీ మెన్షన్ చేయాలి. దాంతోపాటు దాని ఈక్వలెంట్ వెయిట్ కూడా, బరువు కూడా. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పోపా ఆధ్వర్యంలో మార్కండేయ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞం వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం కళ్యాణం భవనంలో పోపా పద్మశాలి అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం 5వ రోజు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మచే మార్కండేయ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 9 సోమవారం నుండి డిసెంబర్ 15 ఆదివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7:30 వరకు జరుగునని పోపా అధ్యక్షులు అంది శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి భోగ శ్రీధర్లు తెలిపారు. ప్రతిరోజు సహస్రనామ పారాయణం, చివరి రోజు ఆదివారం నాడు శివ కళ్యాణం, అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని, కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని వారు కోరారు. ఇది ఎట్లా జరుగుతుంది అన్నారు. ఇది ఎంతో పుణ్య విశేషం ఉంటే తప్ప, ఎంతో భాగ్య విశేషం ఉంటే తప్ప వాడికి ఈ చర్యలన్నీ కనబడుతుండాలి, ఈ సింటమ్స్ అన్ని కనబడుతుండాలి, వాడి ప్రాణ ఉత్క్రమణ జరుగుతుంది అన్నారు. ఎవరికి అన్నారు? ఏనామృతాని మోక్తాని ప్రీతిభేద కృతోపిచ ఆత్మిక శ్రద్ధానశ్చ ససుఖం మృత్యుగృచ్చతి. ఎవరైతే అన్నదానం చేస్తారో, ఎవరైతే అన్నదానం చేస్తారో వారికి ప్రాణం పోయేటువంటి స్థితి చాలా సులభంగా. మెట్పల్లిలో మైనార్టీల అభివృద్ధి కోసం 8 లక్షల నిధులు జువ్వాడి నరసింహరావు మంజూరు చేయించారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని సుల్తాన్పురాలో మైనార్టీల అభివృద్ధి కోసం 8 లక్షల నిధులు మంజూరు చేసిన జువ్వాడి నరసింహరావు సేవలను మైనార్టీ వర్గాలు ప్రశంసించాయి. ఈ సందర్భంగా మెట్పల్లి ముస్లిం మైనార్టీ వర్గాలు ఆధ్వర్యంలో కోమిరెడ్డి విజయ్ ఆజాద్, జువ్వాడి నరసింహరావులను శాల్వాతో సత్కరిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ నిధులతో మైనార్టీల కోసం నిర్వహించే కార్యక్రమాలు మరింత వేగవంతమవుతాయి. గతంలో ఆగిపోయిన పలు పనులను తిరిగి చేపట్టడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. నరసింహరావు సహకారం మైనార్టీ వర్గాలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని వారు అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సైకో వీరంగం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ను అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్. పేదింటి కుటుంబాలను ఆదుకునేందుకే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయ రామారావు. సిరిసిల్లాలో ఉల్లాసంగా ఉత్సాహంగా పోలీస్ క్రికెట్ మ్యాచ్. క్రీడలతో పని ఒత్తిడి మటుమాయమన్న ఎస్పీ అఖిల్ మహాజన్. కోరుట్ల సాయిరామ దేవాలయంలో వైభవంగా అనగాష్టమి వ్రతం. భక్తి శ్రద్ధలతో గురు చరిత్ర పారాయణ మహాయజ్ఞం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.